ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రభు ప్రియమైన ఆ మధురమైన నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? కొంతమంది బాగలేము, అయినా బాగుంటాం యేసులో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు అనుమతించిన సమయాన్ని బట్టి దేవునికే స్తుతులు చెల్లిద్దాం, థ్యాంక్స్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కీర్తన 37:3 ఒక మాట రాసి ఉంటుంది, చదువుదాం అందరము. కీర్తన 37:3. Psalms 37:3. యెహోవాయందు నమ్మికించి మేలు చేయము. మేలు చేయమ్మా. యెహోవాయందు నమ్మికించి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఇందులో ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇది ఈరోజు మన ధ్యానాంశం. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము. చాలా నాకైతే రివర్స్ చదువుకుంటూ వస్తాను నేను వాక్యం. ఏముంది ఇక్కడ? మేలు చేయము. ఎలా మేలు చేయాలంట? యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. దేవుణ్ణి ఫస్ట్ నమ్మాలి, తర్వాత మేలు మనం చేయాలి. మన సంకీర్తన దర్శనాల్లో 3వ దర్శనం ఏంటది? సోషల్ సర్వీస్, సాంఘిక సేవ. చెప్పుకోవడం కానీ చేయలేకపోతున్నాం మనం. అది ఇక్కడి నుంచి వచ్చింది. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయి. మనం నమ్మాము సరే, కానీ ఎవరికైనా ఏమైనా మేలు చేస్తున్నామా? అంటే క్రిస్టియన్ కొన్ని తెగలు ఉంటాయి. ఒక తెగవారు ఏం చెప్తారంటే, నువ్వు మేలు చేస్తావా అంటే అంత గొప్పోడివా? ఏం బల్లే, నీవు చేసే మేళ్ల వల్ల కాదు దేవుడు నిన్ను రక్షించింది. నువ్వు ఏ కార్యాలు చేయనవసరంలా, అన్ని కార్యాలు ఆయన చేసేసాడు అంటాడు. కరెక్టా కదా? కరెక్ట్ కాదు. మరి ఈ వాక్యం ఏంటి? ఏమండి, ఫస్ట్ బాంబు వేస్తున్నా నేను. మన నీతి కార్యాల వల్ల మనల్ని దేవుడు రక్షించలేదు. ఆమేన్ చెప్పండి అందరూ. అయితే ఏ కార్యాలు మనం మిస్ అవుతూ వచ్చామో, ఏ నీతి కార్యాలు చేయడంలో ఫెయిల్ అయ్యామో రక్షించాడు, కానీ దేవుడు ఆ కార్యాలు చేయించాలని పిలిచాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? మనం చేసిన పుణ్యకార్యాల వలన మనం రక్షించబడలేదు, అది సత్యము, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే బద్ధకంగా అట్టే ఉండాలని పిలవాల దేవుడు మనల్ని. నీతి కార్యాలు చేయించాలని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. గతం మర్చిపోదాం మనం. గతం మనం చేసిన కార్యాల గురించి మనం రక్షించాల దేవుడు. ఆయన నీతిని బట్టి, ఆయన దయాదక్షిణాలను బట్టి, కృపను బట్టి రక్షించుకున్నాడు. అయితే రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలంట? ఏ నీతి కార్యాలు చేయలేకపోయామో అది యేసు శక్తిలో చెయ్యాలి. అది మన డ్యూటీ, అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన మినిస్ట్రీ. హల్లెలూయా. ఒకసారి ఒక లెప్రసీ హోమ్కి వెళ్ళాము మేము, చిత్తూరు దగ్గర. కుష్టు వ్యాధులు పెట్టిన, ఏమంటారు దాన్ని, గృహం. అది క్యాథలిక్స్ నడుపుతున్నారు, రోమన్ క్యాథలిక్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి మేము భోజనం చేసాము, కొద్దిసేపు ఆరాధన చేసాము వాళ్ళతో కలిసి. వెరీ లాంగ్ బ్యాక్, చాలా ముందు. అయితే అక్కడ సిస్టర్ ఉంటారు కదా, ఆ సిస్టర్ ఒక మాట అన్నారనమాట. బ్రదర్, మేము అన్నీ ఆమెతో అంటున్నాము, సిస్టర్ ఇలాంటి కార్యాలు మేము చేయలేకపోతున్నాం. ఇది కదా దేవుడు కోరుకునేది. మేమేంటి ఏదో స్వార్థ చెప్పడము, బండేసి మోదడము జనాల మీద, ఇదిగో మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షించబడతారు, లేకపోతే పోతారు అని చెప్పడమే మాకు తెలుసు. కానీ ఇదిగో మీరు చేస్తున్నారే ఈ పరిచర్య, ఇది మాకు తెలియదు సిస్టర్. నిజంగా మీరు ఖచ్చితంగా దేవుడి దృష్టిలో ఉన్నారు అంటే ఆ సిస్టర్ ఒక మాట అన్నారు, బ్రదర్ ఎవరి పని వాళ్ళు మనము
చేసుకుంటూ వెళ్తున్నాం. మీ పని మీరు చేస్తున్నారు. ఇక్కడ సువార్త లేదు, మా దగ్గర సువార్త చెప్పం మేము, అది లేదు ఇక్కడ మా మినిస్ట్రీ. మీరు సువార్త చెప్తే మేము కార్యాలు చేస్తాం, మేళ్ళు చేస్తాం, క్రియలు చేస్తాం. అందరినీ దేవుడు వాడుకుంటున్నాడు బ్రదర్. ఆమె నన్ను ఆదరించారు, పాపం సముదాయించారు, అయినా నాలో శూన్యం ఉండిపోయింది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు రెండూ కావాలి. మనం దేవుడిని నమ్మాలి, సువార్తని ప్రకటించాలి, అలాగే మేలు కార్యాలు కూడా చేయాలి. కాబట్టి అది ఇది వేరు వేరు కాదు అని నాకు బాగా అర్థమైంది బైబిల్ చదువుతున్నప్పుడు. ఓకే, సో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పుణ్యకార్యాలు మనల్ని రక్షించలేదు. మనం పుణ్యకార్యాల వల్ల మన యేసుప్రభు దగ్గరికి రాలేదు. అయితే ఆ పుణ్యకార్యాలు చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న బిడ్డకి స్నానం చేయించి, చిన్న బిడ్డ అంటే మరి చిన్న పొదగాడే బిడ్డ కాదు, జస్ట్ ఆడుకునే బిడ్డకి స్నానం చేయించి ఏం కోరుకుంటారు ఇంట్లో స్నానం చేయించిన వాళ్ళు? వీడు కనీసము ఒక 5-10 నిమిషాలన్నా ఈ విధంగా నీట్గా ఉంటే బాగుంటుంది కోరుకుంటారు కదా. కానీ వాడు ఉంటాడా? ఉండడు. అలాగే దేవుడు చక్కగా మనకు ఉదక స్నానం చేయించి తీసుకొచ్చి పెట్టి, అరే బాబు నువ్వు క్లీన్గా ఉండరా అంటే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అదో రాగానే మాకు దర్శనం ఇచ్చింది పంది, మన ఎదురు ప్లాట్లో పంది. ఓకే, అలా అయిపోతున్నాం మనం. స్వభావం దాన్ని పొల్లాడందే దానికి శాంతి ఉండదు కదా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తీతులో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ క్లియర్గా ఉంది, ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి. తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది మన నీతి కార్యాలు యేసుప్రభు దగ్గరికి మనల్ని తీసుకురాలేదు. అలాగే అదే తీతు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. Who gave himself for us that he might redeem us from all iniquity and purify unto himself a precious people, peculiar people, jealous of good works. జెలస్, ఇంగ్లీష్లో బాగా జెలస్. మనకు ఆసక్తి ఉండాలంట, అత్యాసక్తి ఉండాలంట. దేని గురించి? దేవుని పని గురించి. దేవుని పని మాత్రమే కాదు, మేళ్ళు గురించి, గుడ్ డీడ్స్ గురించి, మంచి నీతి కార్యాల గురించి మనకి దాహం ఉండాలంట. ఆ దాహం ఉండేలాగున మనం సెలెక్ట్ చేసుకున్నాడంట. ఆయన ఉండాలని ఆయన కోరుకున్నాడు. బాగా చూడండి, ఇది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడా? ఎంతమంది నమ్ముతున్నారు? మనందరినీ ఆ దుర్నీతి నుంచి దేవుడు విమోచించాడు. ఓకే, ఎందుకు? సత్క్రియలు అంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మనకు అర్పించుకున్నాడు. ఎందుకు సాక్రిఫైస్ చేశాడు ఆయన? తనను సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు. మన దుర్నీతి నుంచి రక్షించి సొత్తుగా చేసుకొని దేనందు ఆసక్తి ఉండాలి మనకి? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండాలని ఆయన మనం రక్షించుకున్నాడు. ఇది మనకి ఈరోజు క్లియర్ అయిపోవాలా. మన నీతి కార్యాల వల్ల మనం రక్షించబడలేదు, కానీ ఆ నీతి కార్యాలు చేయడం కోసం దేవుడు మనం రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఇక మనం చెయ్యాలి. ఇక సాకు నడవదు. నేను నా నీతి కార్యాలు రక్షించబడ్డానా ఏంది? నా జీవితంలో ఏముంటే పరిశుద్ధత ఉందా ఏంది? అవన్నీ పాస్ట్ అయిపోయింది, గతం. అయితే దేవుడు నిన్ను పిలిచాడు కనుక చెయ్యమంటున్నాడు. ఇప్పుడు చెయ్యమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే అదే తీతు పత్రికలో చాలా మంచిగా రాస్తుంటుంది ఈ అంశం గురించి. ఈ మాట నమ్మదగినది, 3:8 రాస్తుంటుంది. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియు ఉన్నవని చెప్పమని చెప్తున్నాడు. తీతుకు చెప్తున్నాడు పౌలు. ఏం చెప్పమంటున్నాడు? ఈ మాట నమ్మదగినది. ఏ మాట?
దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియల్ని శ్రద్ధగా చెయ్యాలి. ఈ మాట నమ్మదగింది. కాబట్టి ఈ మాట అందరికీ చెప్పు. కొత్తగా రక్షించబడిన వాళ్ళందరికీ, విశ్వాసం అందరికీ చెప్పు. అదే మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. రక్షించబడ్డారు, బాగానే ఉంది, దేవుడు నీతి మీ మీదకి వచ్చింది, అంతా బాగానే ఉంది. మీరు ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు, నేను ఈగని, నేను దోమని, నేను మట్టిని, నేను ఇసుక రేణువుని అని చెప్పుకుండొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు అట్టే ఉన్నారు రక్షించబడేంత వరకు. రక్షించబడిన తర్వాత మనం దేవుని పిల్లలం, దేవుని ప్రజలం. మనం ఏం చేయాలి? ఇప్పుడు నీతి కార్యాలు చెయ్యాలి. పక్కన చెప్పండి, నువ్వు నీతి కార్యాలు చేయాల్సిందే. హల్లెలూయా. సో నో ఎక్స్క్యూజ్ అండి. ఈరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ మైండ్తో వెళ్ళాలా, నేను చేస్తే అంతా, నేను చెగిపోంతా, నా దోమని ఈగని మర్చిపోదాం. ఈరోజు వీఆర్ మైటీ ఇన్ ద లార్డ్. దేవునిలో శక్తిమంతులు మనం. ఎస్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, ఎందుకు చేయాలి నీతి కార్యాలు? దేవుణ్ణి ఘనపరచడానికి. దేవుణ్ణి ఘనపరచడానికి మనము ఈ నీతి కార్యాలని చేయాలి. సో ఈ నీతి కార్యాలు ఎవరు కనిపించాలి జనాలకి? నేను కాదండి. ఎవరు కనిపించాలి? దేవుణ్ణి చూడాలి, వాడు యేసు ప్రభువుని చూడాలి. ఒకవేళ దేవుడు లేకపోతే ఎటువంటి నీతి కార్యాలు? అందరికీ తెలిసి వాక్యం, సరే గుర్తు రాకపోయిండొచ్చులే, నేను చదువుతాను చూడండి. యెషయా 64:6 ఉంటుంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ఆయన లేకపోతే ఎలా ఉంటాయి మన మురికి గుడ్డలు? మనము ఎన్ని చేసినా అవి మురికి గుడ్డలతో సమానం. ఓకే, సో కాబట్టి మనం ఒక్కటి పదిలం చేసుకోవాలి, ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటంటే మనం చేసే ప్రతి నీతి క్రియ ద్వారా ఎవరు గణపరచబడాలి? దేవుడు మాత్రమే గణపరచబడాలి. లెట్ us ensure that his name is glorified through our deeds. ఓకే, కానీ ఏం జరుగుతుంది? దానికి రివర్స్ జరుగుతుంటుంది చాలాసార్లు. మన నామాలు, మన పేర్లు మహింపరచబడుతుంటాయి. ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు, భయంకరంగానటువంటి వేదన అనుభవిస్తున్నాడు. ఆయన భయంకరమైన టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. మీకు చెప్తాను చూడండి టెన్షన్ ఏంటో. మంచి ఆత్మీయ ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. ఆ ఆత్మీయ ప్రోగ్రాంలో చక్కగా అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక లిస్ట్ వచ్చేసింది మధ్యలో. ఏంటి ఆ లిస్ట్ అంటే, ఆ లిస్ట్ దగ్గర అరగంట జరిగింది ఆ లిస్టు. ఏంటంటే ఆ లిస్టులో ఆ మీటింగ్స్కి ఎవరు ఎంత ఇచ్చారు లిస్టు. ఆ లిస్టు చదువుతున్నప్పుడే కొంతమంది వచ్చేసి వేసేసి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే మా పేర్లు కూడా లిస్టులో ఎక్కించండి. చదివింపులు ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళలో? ఉన్నాయా? ఓకే, నేను చాలా రేర్గా చూసా. ఆ చదివింపులు వచ్చి రాయిస్తుంటారు కదా, మా పేరు రాసుకోండి అని చెప్పి. ఎందుకు రాస్తారు అది? నిజంగా నాకు తెలీదు. ఓకే, మళ్ళీ రికార్డు ఏమండి, దేవుని కార్యాలు కూడా చదివింపులు అయిపోయి ఇప్పుడు. మేము కన్నులారా చూసాం. అడగండి, మా టీం అందరిని అడగండి. మేము కన్నులారా చూసి వచ్చాం. అది ఆయన లిస్టు చదువుతుంటే పలాయన పుల్లయ్య 2000, పలాయన అంకయ్య 4000, పలానా జేమ్స్ డేవిడ్ 7000, పలానా సౌరమ్మ 200, పలానా లిదియమ్మ. మా సిస్టర్, మీరు కరెక్ట్, మీ పేరు కూడా ఉన్నట్టుంది అక్కడ. అయితే తక్కువ చెప్తా, అయితే తక్కువ 100 రూపాయలు.
ఇలా చెప్తున్నారండి. ఆయన చెప్తున్నప్పుడు జనాలు ప్రేరేపించబడి పరుగులు ఎత్తుకుని వచ్చి, ఏం బాబు మార్చమంటావా? ఓకే, పరుగులెత్తి వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దాన్ని వేసేసి ఆయనకు ఒకటి స్లిప్ ఇస్తున్నారు. తర్వాత అది కూడా కవర్ చేయడానికి ట్రై చేశారంట పాపం. ఆయన చెప్తున్నారు, ఆయన సమయం దొరకలేదు, ఇప్పుడు వాళ్ళందరి ముందు కత్తి కడతారు ఇప్పుడు వాళ్ళందరూ ఆయన మీద, నా పేరు చదవలేదని. ఏమండి, ఇది నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మన సంఘంలో అటువంటి దారుణాలు జరగట్లేదు. ఇది నిజంగా దారుణమే, నేను అంటాను దారుణమని. నాకెందుకో చాలామంది డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది నాకు అక్కడ, ఎవరి పేర్లు చదవబడలేదో. సో నాకెందుకు మాట చెప్పాలనిపించింది. నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మైకు, అయ్యా అమ్మా, ఎవరి పేర్లు పాపం పాస్టర్ గారు చదవడం కుదరలేదో, మిస్ అయ్యారో, వాళ్ళు నిజంగా ధన్యులు. పరలోకంలో మీ దేవుడు గుర్తు చేసేడుకున్నాడు మిమ్మల్ని. మీరు ఏం వర్రీ కావద్దు, హ్యాపీగా ఉన్నాడని చెప్పాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఇంకొక జోక్ తెలుసు కదా మీకు, ఫ్యాను తెలుసు కదా. ఆ ఫ్యాను ఎప్పుడు తిరిగేది కదంటే ఏంటంటే, అది తిరిగితే ఆయన పేరు కనపడదు, ఫ్యాన్ ఇచ్చిన ఆయన పేరు. ఎందుకోసం చేస్తున్నాం మనం? గొప్పలకి. బైబిల్ ఏం చెప్తుంది? గొప్ప చేస్తే దేవుణ్ణి చేయి, నువ్వు చేసుకోబాకు. ఎక్దమ్ రివర్స్ చేస్తుంది. ఎక్కడికి పోయినాయండి మన మనస్సాక్షులు? మన మనస్సాక్షులు ఎట్టపోయినాయి? అంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు విశ్వాసులు? అందుకనే ఈ సమయంలో సమయం వచ్చింది కదా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఏమైనా మీరు దేవుడికి ఇవ్వదలుచుకుంటే ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది, హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పి దాంట్లో వేసేయండి. మీరు బ్లెస్ చేయకపోతున్నాను అడగండి, అప్పుడు రండి ప్రార్థన చేద్దాం. నేను అడుగుతా అప్పుడు. ఇది అలవాటు చేసుకున్న వారు ధన్యులు. నేను ఒక పాస్టర్ గారితో గొడవ పెట్టుకున్న ఈ విషయంలోనే ఢిల్లీలో. ఆయన అడిగారు, ఫలానా పేపర్ వేసింది మీరేనా అని అడిగారు. అవును పాస్టర్ నేనే, మీకెట తెలుసు అన్న. అందరి పేర్లు రాశారు మీరు తప్ప అన్నాడు. ఆ రోజు నేను వేయడం చూశాడు ఆయన. కాబట్టి మీరు వేశారు, అందరి పేర్లు ఉన్నాయి, మీ పేరు లేదంటే అది లేనిది మీదే కదా అన్నాడు. నేను కాముకున్నాను. ఆ బ్రదర్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాడు చూశాను. ఆయన రిజిస్టర్లో అందరి పేర్లు రాసుకుంటున్నాడు, ఎవరు ఎంత ఇచ్చారు. ఇంక ఇది ఎందుకండి, అది ఇంక ఏంటి విశ్వాసము? నేను కూడా పెట్టుకున్నా. పాస్టర్ గారు ఆయన ఏమన్నారంటే, పేరు రాసి వేయండి అన్నాడు. బ్రదర్ నో ప్రాబ్లం బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ, నో ప్రాబ్లం, దేవుడు గుర్తిస్తాడులేండి మీ దాన్ని, కానీ మా లెక్కల కోసంగా మీరు పేరు రాసి వేస్తున్నాడు బ్రదర్ ఇక్కడి నుంచి అన్నాడు. నేను వేయనండి అని చెప్పేసి ఆయనకి, సారీ పాస్టర్ గారు నన్ను క్షమించండి, నా విశ్వాసం ఇది, నా విశ్వాసం, నేను ఎంత వేస్తున్నానని దేవుడికి తెలియాలి. నేను 1000 రూపాయలు వేసినా 1,00,000 రూపాయలు వేసినా నా దేవుడికే తెలియాలి. అది నా విశ్వాసం పాస్టర్ గారు, నన్ను వదిలేయండి అన్న. అంటే ఆయన అన్నారు, సరేలేండి మీ ఎట్లకు మీకు తెలిసిపోద్దులేండి రాసుకుంటాను అన్నాడు. అంటే నేను ఒక్కడిని పేరు రాయింది అక్కడ. ఏమండి, నేను చూశాను, నేను అనుభవించాను, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మనం ఇచ్చేది దేవుడు గుర్తిస్తే చాలు. ఎక్క చెక్కలో ఎక్క ముక్కలు ఏమంటారు దాన్ని, అంతగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, వాక్యాలు సపోర్ట్తో చెప్తున్నాను నేను, వాక్యాలు వస్తాయి చూడండి, కొన్ని వాక్యాలు దాని గురించి. ఓకే, మనకి పేరు వచ్చేటట్టుగా మనం ఏదైనా చేస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ అర్థం తెలిస్తే మనం ఎప్పుడు చేయము. ఆయన మహిమని దొంగలించినట్టే. ఆయనకి ఇవ్వాల్సిన పేరుని, ఆయనకి చెల్లాల్సిన మహిమని మనము దొంగిలించినట్టే, దొంగలం మనం. కాబట్టి ఎవరు నొచ్చుకున్నా సరే, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాట చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. మన మహిమని, మన పేరుని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది ఆయన పేరుని, ఆయన మహిమని దొంగలించినట్టే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో
లూకా సువార్త 16వ అధ్యాయము 15 ఒక మాట చెప్పు చూడండి. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఇంకేదైనా పెడదామండి, బాగాలేదండి ఆ పదం, నాకైతే నచ్చల, అసహ్యం అనేది. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఘనము కాదు. బావుల్లా మంచి గొల్ల పదం అది పెట్టాడా దేవుడు? ఏం చెప్పాడు? అసహ్యం. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైతే మనుష్యులలో మన మేళ్ళు గుర్తించబడి ఘనంగా ఎంచబడుతుంటాయో, దట్ ఈస్ ద టైమ్ వెన్ గాడ్ హేట్స్ ఇట్. దేవుడు ద్వేషించే సమయం అది. మనం చేసే పుణ్యకార్యాల్ని ఆయన ద్వేషించే సమయం అది. గుర్తుపెట్టుకుందాం. ప్రైజ్ ద లార్డ్. When we do good deeds in His name, we are sure to get rewards from God and appreciation. మనము ఆయన నామంలో మనము నీతి కార్యాలు, మంచి కార్యాలు చేసినట్లయితే ఇది పక్కా గ్యారంటీ. ఆయన దాన్ని బట్టి సంతోషిస్తాడు. దాన్ని బట్టి మనకి రివార్డ్స్, దాని ఫలితాలు కూడా మనకి ఫలాలు కూడా ఇస్తాడు. అందులో డౌటే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు యేసుప్రభు ఒక దగ్గర అంటాడు కదా, నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతి. అంటే ఏంటి? ఒక బాడీ ఇది. ఒక బాడీలో కూడా కుడి చేయి ఇచ్చింది ఎడం చేయి తెలియకూడదంట. రెండు శరీరాల గురించి మాట్లాడాలి, ఒక శరీరం గురించి ఆయన మాట్లాడేది. అంత సీక్రెసీ మెయింటైన్ చేయమంటున్నాడు. ఎందుకు? ఆయనకే మహిమ ఘనత దొరకాలి. సో ద సీక్రెట్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. ఓకే, చూడండి. యాక్చువల్గా మనము ఎప్పుడైతే మన మహిమ కోసము లేదా మన ఘనత కోసము మన మేళ్ళు మనుషులు పొగడాలని చేస్తామో, అది చాలా అపాయకరమైంది, చాలా డేంజరస్ అది. అలాగే మనం ఏం చేస్తామండి, ఇది అలవాటైనప్పుడు ఒకవేళ వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? డిసప్పాయింట్ అయిపోతాం, నిరుత్సాహపడిపోతాం. సో ఆ అలవాటుని మనము ముందుగానే వదిలేయడం బెటరు. నేను ఇచ్చేది దేవుని కోసం. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే దేవుడు నువ్వు ఎంత ఇస్తున్నావని చూడ్డు, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావని చూస్తాడు. పక్కా ఇది. ఒక వృద్ధురాలు ఒక కానుకేసింది యేసుప్రభు టైంలో. ఎంత అంటే చాలా తక్కువ, అది మనుషుల దృష్టిలో చాలా తక్కువ. కానీ యేసుప్రభువే దాన్ని గుర్తుపట్టాడు. ఎందుకు? ఉద్దేశం చూస్తాడు. నువ్వు ఏ విధంగా ఇస్తున్నావో చూస్తాడు. ఉద్దేశాలు గమనిస్తాడు దేవుడు. ఆయనకి మహిమ చెక్కాలి, ఆయన నామం మహింపరచబడాలి, ఆయన గుర్తిస్తే చాలు అని ఉద్దేశంతో నువ్వు చేస్తే దేవుడు గుర్తిస్తాడు. అది లేక అందరికీ తెలియాలి, నేను ఇచ్చే ప్రతిదీ అందరికీ తెలిసి నేను చెయ్యాలి. ఇంకొక సాకు యేసుప్రభు చెప్పాడు కదా, నీ దీపాన్ని మంచం కింద పెట్టుకోవద్దని. మీ నీతి కార్యాలు మనుషులకి తెలియనీయని చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు దాన్ని? సో దట్ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. ఎందుకు చెప్పాడు ఆ మాట? దాని ద్వారా కూడా ఏం జరగాలి? దేవుని నామం మహింపరచబడాలి. అన్యుల ముందు మనము కొన్ని కార్యాలు చెయ్యాలి, ఓపెన్గా చేస్తాం. ఎందుకు? అరే వీళ్ళు కేవలము సువార్తని గంటలు కొట్టేవాళ్ళే కాదు, వీళ్ళు మంచి పనులు కూడా చేసేవాళ్ళు అని తెలియాలి వాళ్ళకి. అలాంటి వాటిలో చాలా తప్పు లేదు. కానీ దేవుని సమక్షంలో అదే టోటల్గా దేవుడు ఒకటే మాట చెప్తాడు, నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అని గమనిస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో సామెతలు 29:5 ఒక మాట చూడండి. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకున్నటకు వలవేయువాడు. అలాగే సామెతలు 26:28 ఉంటుంది. అబద్ధములాడువాడు తాను నలుగొట్టని వారిని ద్వేషించును, ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టము కలుగు చేయును. ఏమండి, పొగిడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం.
ఏమీ హెల్ప్ చేశారు సిస్టర్ మీరు, మీరు లేకపోతే అసలు ఆ సంఘము లేదండి. ఇది మనకు దొరికే పొగడ్తలు అంతే. ఏమవుద్దంట దానివల్ల? తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకున్నట్టుకు వలేసేవాడు లెక్క. జాగ్రత్తగా ఉందాం. మనుషులు పొగడ్తలు మనకు అసలు వద్దు. సో అలాగే ఇచ్చక మాట్లాడు నోరు నష్టము కలుగు చేయను. మనుష్యులు వచ్చే పొగడ్తలు ఏ లాభం మనకు చేకూర్చవండి, అది నష్టమే, మనకది నష్టమే. అలాగే దేవుని హృదయం నుంచి వస్తే అది నీకు లాభం. దేవుడిని మెచ్చుకుంటే అది లాభం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్కొక్కసారి సంఘంలో ఏం జరుగుతాయంటే, కొంతమంది ఇవ్వలేకపోతారు. వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ పేదరికం వలనో ఇవ్వలేకపోతారు. అటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, తెలిసి ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇస్తున్నప్పుడు తను 100 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నానే అని బాధపడతారు. ఈ సమస్యలను ఎప్పుడు వస్తాయి? ఓపెన్గా చేసినప్పుడు. అలా కాకుండా అయ్యా మనం పాటించినట్టుగా మీకు ప్రేరేపించబడింది, మీరు ఇవ్వదలుచుకుంది, ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్లో వేయండి అంటే ఏ ప్రాబ్లం లేదు కదా. ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వడం లేదో నాట్ నోన్, ఏ నరమాత్రుడికి కూడా తెలియదు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం. ఆ సంఘానికి ఆశీర్వాదము, ఆ వ్యక్తులకు కూడా ఆశీర్వాదం. దేవుడు హృదయాలను గమనించే దేవుడు అండి. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. మన నీతి కార్యాలు మనము చేయవలసి ఉన్నాము. అయితే ఆ నీతి కార్యాలు ఎందుకు చేయాలి? దేవుణ్ణి ఘనపరచడానికి మనము చేయాలి. ఓకే, మనం ఎప్పుడైతే మనుషుల మెప్పు కోసం చేస్తున్నామో, మెప్పును ఆశిస్తామో, దాని అర్థం ఏంటి? మన మహిమని మనము కోరుకుంటున్నాం. మనం మహింపరచబడాలని మనము కోరుకుంటున్నాము. ఎప్పుడైనా సరే నన్ను మనుషులు అప్రిషియేట్ చెయ్యాలి అనుకున్నప్పుడల్లా అండి, దీని అర్థం అదే. ఈజ్ ఈక్వల్ టు గ్లోరిఫైయింగ్ మై సెల్ఫ్. నన్ను నేనే మహింపరచుకోవడం, ఇదే అర్థం. కొన్ని అర్థాలు తెలిస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు, ఏ భాష అయినా మాట్లాడినప్పుడు ఆ భాష కరెక్ట్గా అర్థం తెలిస్తే కరెక్ట్గా మాట్లాడతాం. ఓకే, ఒకరోజు నేను తమిళ్లో ఏదో మాట్లాడేశా, ఆ ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అంటే అప్పుడు టీవీలు లేవులండి మా ఇళ్లలో. టీవీలు లేకపోతే, అంటే చెన్నైలో ఏదో సినిమా వస్తుంటే మేమందరం వెళ్ళి ఒక ఇంట్లో కూర్చున్నాం, తమిళ ఇంట్లో. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టి చూస్తూ ఉన్నారు. అప్పుడు దాంట్లో తెలుగు ఒళియం అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. తెలుగు ఒళియం అంటే తెలుగు పాటలు వస్తాయి, తెలుగు సినిమా పాటలు వస్తాయి. ఎంతో అది పదిగా వెళ్ళి చూసేవాళ్ళం, పక్కింటికి వెళ్ళి తెలుగు పాటలు కదా, టీవీలో వస్తున్నాయి కదా అని చూస్తే అక్కడ వాళ్ళు ఏదో అంటుంటే, మేము ఒక పాటలో ఒక పదం వస్తే ఆ పదం తీసుకొని వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఏ పదం నేను చెప్పలేండి, మీకు అందరికీ తమిళ్ తెలుసు, బాగుండదు. ఆ పదం మంచి పదం అని తెలుగులో, కానీ వాళ్ళు పదే ఆ పదం ఆ హీరో అన్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉన్నారు, కిచి అని. ఎందుకంటే అది దాంట్లో తప్పు అర్థం అండి. కాబట్టి మనకి మీనింగ్ అనేది తెలిసి ఉండాలి. మీనింగ్ తెలిసి మనము మాట్లాడాలి. ఓకే, సో ఈ సోషల్ సర్వీసులు కానీ, సాంఘిక సేవలు కానీ, మొట్టమొదటి నేను గమనించాను, కొన్ని చూశాను కూడా, మంచి ఉద్దేశంతోనే మొదలవుతాయి. ఏ ఉద్దేశం? మంచి ఉద్దేశం అంటే ఏంటి? దేవునిని మహిమపరచాలి అని. ఆ తర్వాత దేవుడు ఉండడు, తర్వాత వాళ్ళని మహిమపరుచుకునేటట్టుగా ఉంటాయి. నేను చూశాను, నిజంగా కళ్ళతో చూశాను నేను. ఇవన్నీ నాకు బాధ కూడా వేసేది. ఎందుకు ఇలా అయిపోతావు అని దేవుడు ఒకసారి వార్న్ చేశాడు నన్ను. నువ్వు కూడా కేర్ఫుల్గా లేకపోతే ఇలాగే తయారవుతావు, జాగ్రత్త. నెవర్ ఫర్గెట్ టు గ్లోరిఫై మీ. నన్ను ఘనపరచడానికి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ విషయాన్ని ఎప్పుడు నువ్వు మనసులోంచి తీసివేయవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అందుకనే విశ్వాసానికి, సాంఘిక సేవకుకి బ్యాలెన్స్ ఉండాలండి. మనం సోషల్ సర్వీస్ ఎక్కువైపోయి, ఓకే, మెల్లమెల్లగా ఏమైపోతే
మనము, మన సంస్థ, సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే. దేవుడు గుర్తురాడు వాళ్ళకి. సోషల్ సర్వీస్ అంటే సంఘము, ఆ మనిషి గుర్తు వస్తుంటారు వాళ్ళకి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ సొంత నీతి ఉందే, నీతి కార్యాలు, సొంత నీతి, నేను నీతిమంతుడిని, నేనే మంచి కార్యాలు చేస్తాను, ఇవన్నీ అండి చిన్న చిన్న విషయాల్లో స్టార్ట్ అవుతాయి. ప్రారంభం గుర్తుపెట్టాలి మనం. వాటి నుంచి అక్కడే కట్ చేసేయాలి, వాటిని అక్కడే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న వాటిలో మొదలవుతాయి. దీన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు, సొంత నీతి. ఈ నీతిని చిన్న విషయాల్లో మొదలైనప్పుడు దాన్ని మనం తుంచేయాలి అక్కడే. మత్తయి సువార్త 5:16 ఒక విషయం రాస్తుంది చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇందాక మనం అనుకున్నాం కదా. ఓకే, అంటే మన సత్క్రియలు ఏం చేయాలి? ప్రజలని ఎవరిపై ఆకర్షించాలి? నా వైపు. లేదు లేదు, స్టార్టింగ్లో బాగుంటుంది, దేవుని వైపు ఆకర్షించబడాలి, దేవుడి వైపు ఆకర్షించబడాలి. తర్వాత ఏమవుతుందండి కదా, ఏసీనట్టు వెనక్కి పెట్టేస్తాం. నా వైపు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము చేసే ప్రతి విషయము దేవుని వైపు వాళ్ళని ఆకర్షించాలి. ఇది ఒక కొలమానంగా మనము మన నీతి కార్యాలకి పెట్టుకోవాలి. ఓకే, ఒకసారి చాలా కాల క్రితం ఉషాకు ఒక ఉదాహరణ చెప్పాను. మన ప్రభాకర్ కూడా చెప్పాడు ఈ యొక్క ఉదాహరణ. యేసయ్య దగ్గర అందరూ వస్తూ ఉన్నారంట. యేసయ్య చాలా ఆశగా మరొక వ్యక్తి ఎదురుగా వస్తుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. యేసయ్య 2 చేతులు చాపి ఎదురుగా వస్తున్నాడంట కౌగిలించుకోవడానికి. ఈయన పక్కన చెల్లిపోయాడంట. ఏంట్రా అని చూస్తే ఈయన ఒక మనిషి, ఆయన ఒక సేవకుడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడంట. యేసయ్య డైరెక్ట్గా వచ్చినా ఎవరు కావాలి ఆయనకి? సేవకుడు కావాలి. సో ఎవరి వైపు ఆకర్షిస్తున్నాము అని అదే అంటారండి సంకీర్తన ఆరాధనలో కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. సంకీర్తన ఆరాధిస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఎవరిని గమనించాలి? కాంగ్రిగేషను దేవుణ్ణి చూడాలి. ఆరాధించే వాళ్ళు ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మా టీంకి అంతా అది చెప్పుకుంటాం మేము, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా. ఎవరి హృదయము అదిగో భలే వాయిస్తున్నాడు, భలే పాడుతున్నాడు అని కాదు, యేసయ్యని చూడాలి అందరూ. అది మనకిచ్చిన బాధ్యత అని మాటికి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరిని మనం ఆకర్షిస్తున్నాము, ఎవరి వైపు ఆకర్షిస్తున్నాము అనేది మనము గుర్తుపెట్టుకోండి. ఒక ఎట్లా ఉంటుందంటే, ఇందాక మనం ఆరాధనలో కూడా అదే వచ్చింది. ఏమంటే ఎవరిని మనము రోల్ మోడల్స్గా పెట్టుకోకూడదండి. పౌలు అనుండొచ్చు, నన్ను వెంబడించండి, నేను యేసుప్రభుని వెంబడిస్తున్నానని. ఆయన చనిపోయేంత వరకు ఆ మాట చెప్పగలిగాడు ధైర్యంగా. అది రేరుగా ఉంటారంటే వ్యక్తులు. మిగతా అందరము అసంపూర్ణలమే, బలహీనతలు కలిగిన వాళ్ళమే. కాబట్టి దయచేసి మనం ఎవ్వరము కూడా మనుషుల్ని వెంబడించొద్దు, వాళ్ళు ఎంత పెద్ద సేవకులైనా సరే. ఎస్, ఈ రోజులో మనం చూస్తున్నాం, నేను పొగిడిన వ్యక్తులే సడన్గా 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత డైవర్స్ తీసేసుకున్నారు. గొప్ప సేవ చేసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలకి. ఒకసారి తప్పే ఉందిలేండి, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు, నేను అందుకు చెప్తున్నాను, తెలిసినా పర్లేదు. గాడ్ ఛానల్ ఒకటి ఉంది తెలుసా? గాడ్ ఛానల్ తెలుసా? అందులో వెండి కప్పులు ఉండేవాళ్ళు, రోరీ వెండి, ఇంకొక వెండి, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఆ గాడ్ ఛానల్ని. కొద్ది రోజుల తర్వాత ఆయన మిస్సింగ్. ఎవరు? హస్బెండ్ మిస్సింగ్. ఆయన ఏం వెండో నాకు తెలీదు, ఒక వెండి, ఆయన పేరు ఏదో వెండి వస్తుంది. ఈ మొక్కటే సేవ చేస్తుంది. ఏంట్రా అంటే విషయం ఇది, ఆయన ఎవరో ఒక స్టాఫ్ని ఏదో పెట్టుకొని వెళ్ళిపోయాడంట, ఆయన వదిలేశాడు. ఈ రోజుకి ఆమె సింగిల్గా చేస్తుంది మినిస్ట్రీ, గాడ్ ఛానల్ని. ఎంతోమంది దైవ సేవకుల ప్రోత్సాహంతో, వాళ్ళ సహకారంతో చేస్తుంది ఆమె ఈ రోజు కూడా. మరి నేను ఆ వెండిని ఫాలో అయ్యింటే ఏంది నా పరిస్థితి? అందుకే డోంట్ ఫాలో ఏ బ్లైండ్ మ్యాన్ అంటారు. ఒక గుడ్డివాడిని నువ్వు
ఫాలో అవుద్దు అంటాడు. వాడు ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని? గుంట్లో పడేస్తాడు. ఎవరి తప్పు? గుడ్డివాడి తప్ప? నా తప్పు. అందుకనే మన రోల్ మోడల్ ఎవరైనా ఉండాలి అంటే యేసు ప్రభువే. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఎవరిని మనుషుల్ని మీరు ఫాలో కావద్దు. ఉండొచ్చు, వాళ్ళని ఆనర్ చేద్దాం, గౌరవిద్దాం, అంతవరకే రోల్ మోడల్గా పెట్టుకోవద్దని. డేంజరస్ అది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్పానండి ఈ మాట? నేను ఒకసారి ఒక సేవకుడికి యేసు ప్రభువు ఒక రెవల్యూషన్ ఇచ్చాడంట, ఒక ప్రత్యక్షత ఇచ్చాడంట ఒక రాత్రి. నా కుమారుడా, ఇది నువ్వు నీ జీవితంలో చెయ్యాలి. రేపు ఉదయాన్నే నువ్వు ఈ పని చెయ్యాలి. అప్పుడు నీకు నేను బ్లెస్సింగ్ ఇస్తాను. నీ కుటుంబంలో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. ఇది నీకు తెలుసు. నువ్వు కన్విన్స్ అవుతున్నావు, కానీ నీకు రూఢిపరచబడడం లేదు ఆ విషయాన్ని. ఇప్పుడు నేను రూఢి చేస్తున్నాను, అది కన్ఫర్మ్ చేస్తున్నాను. నువ్వు అనుకునేది కరెక్ట్, దాన్ని మాని. రేపటి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు అంటే ఆయన ఏమి రిప్లై ఇచ్చింటాడు చెప్పండి? విశ్వాసి. మన సంకీర్తన ఆరాధనలోనే అనుకుందాం, ఎగ్జాంపుల్ బాగా అర్థం అవడానికి. సంకీర్తన ఆరాధనలో ఒక విశ్వాసతోటి దేవుడు అర్థమై మాట్లాడుంటే ఆ విశ్వాసి ఏం రిప్లై ఇచ్చి ఉంటాడు? ఇవ్వాలి. యాక్చువల్లీ ఏమి ఇవ్వాలి? ఎందుకు టైం వేస్ట్? నేను చెప్తా. నా వల్ల కాదు ప్రభువా నేను. అప్పుడు దేవుడు చెప్తాడు, నా యందు నువ్వు ఏమైనా సమస్తమును చేయగలవు అని అంటాడు. అది ఓకే. ఏం చెప్పాడు తెలుసా విశ్వాసి? నాకు మదన్న చెప్తే చేస్తా. ఇది ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం? యేసు ప్రభువుకే, ఒక మనిషికే? అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి డీల్ చేస్తున్న వీళ్ళు ఏమంటున్నారు? మా అన్న చెప్తే, మా పాస్టర్ చెప్తే మేము చేస్తాం. ఇది పంద. మన రోల్ మోడల్ ఎవరు కాదు, యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. 10వ అధ్యాయము 25 హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను అలసిపోయానమ్మా, నువ్వు చదువు. 10:25 హెబ్రీయులకు రాసిన పత్రిక. 25. కొందరు మానుకొనుచున్నట్టుగా అమ్మా 25 ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది. అది లేదా ఉందన్నా? చదువు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము చేసే మంచి కార్యాలు ఒకరికి అసూయ కలిగించకూడదు, ఒకరికి కుళ్ళు కలిగించకూడదు, ఒకరిని రెచ్చగొట్టకూడదు. ఏం చేయాలి? వాళ్ళని ఏముందండి? పురికొల్పవలను. దేనికి? ప్రేమ చూపుటకును ఇది మన టాపిక్ ఈరోజు. సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలను. ఈ గుడ్ డీడ్స్ అలాంటివి. దేవునికి ఇవ్వాలి, ఇంకొకరిని నువ్వు ప్రేరేపించగలగాలి. అది ఎప్పుడంటే నీ గ్లోరీ, నీ మహిమను నువ్వు కోరుకోకుండా దేవుని మహిమను కోరుకొని నువ్వు సహాయం చేస్తున్నప్పుడు అది వేరే వారిని కూడా ప్రోత్సహిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చివరికి వచ్చేసాం మనము. ఇక్కడ ఒక విషయం ఉంది. ఏం బ్రదర్, నేనైతే కోరుకోవడం లేదు, కానీ వేరే వాళ్ళు అది పనిగా నా దగ్గరికి వచ్చి పొగడుతున్నారు. దానికి ఏం చేద్దాం? దాని పరిష్కారం ఏంటి? పొగడతారు, ఇది జరుగుతాయి. దానికి మనం ఏం చేయలేం. పొగిడిన వాళ్ళందరూ నోరు మూసుకొని చెప్తాం. చెప్పండి. వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నువ్వు నన్ను పొగడతావే, ఏసీని పొగడు. నువ్వు ఏసీని పొగడతావా? చెప్పు. ఏసీని పొగడతావా? ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో పెట్టుకుంటావా? తగ్గు పెట్టుకుంటావు? చెప్పండి. అలా చెప్పలేము. పొగిడేవాళ్ళు పొగడుతున్నారు. అయితే ఆ పొగడ్తలు విన్నప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. పొగడ్తలు వస్తాయి. మనము ఒక్కొక్కసారి సీక్రెట్గా చేసినా, ఎంత పగడ్బందీగా చేసినా, దేవుణ్ణి మాత్రమే మహింపరచాలని చేస్తున్నా సరే పొగడ్తలు వస్తూనే ఉంటాయి. మేము బెరకాలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక 2-3 ఇయర్స్కి ఆ సంఘము షేపులన్నీ మారిపోయినాయి. షేపులు అంటే ఇక కాదు, గోడలు కాదండి, ఆత్మీయమైన షేపులు.
సండే స్కూల్ వెలిసిపోయింది. సండే స్కూల్ పిల్లలు వచ్చేసారు, యూత్ వచ్చేసారు, సంకీర్తనారాధన వర్షిప్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. అప్పుడు పేరు లేదులే, సంకీర్తనారాధన, వర్షిప్ స్టార్ట్ అయింది. ఆ దారిన వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అనేక మంది క్రిస్టియన్స్ మేము కలిసినప్పుడల్లా, ఏదైనా ప్రోగ్రాంలో ఫంక్షన్లో కలిసినప్పుడల్లా అప్రిషియేట్ చేసేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళకి ఏమైనా చెప్పాము మేము వెళ్ళి, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని. వాళ్ళు గుర్తుపెట్టారు, దాన్ని చూపించుకోవాలి. మన దేవుడి కోసం చేసినప్పుడు వేరే వాళ్ళు దాన్ని గుర్తిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆ అప్రిషియేషన్కి నీ రెస్పాన్స్ ఏంటి అనేది దేవుడు గమనిస్తాడు. మీరు చాలా చేస్తున్నారు అప్పుడు నేనేమన్నా, అంతే కదా మరి, మేము కాబట్టి చేసాం. ఎంత కష్టపడడం తెలుసా? చూడండి, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగించేస్తాం. ఇలాంటివి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు దేవుని నామాన్ని ఘనపరచాలి అని ప్రయత్నిస్తూ సేవ చేస్తున్నప్పుడు ఒకానొక ప్రాంతంలో ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అన్యుల ప్రాంతం అదంతా, వాళ్ళందరూ ఏం చేశారంటే, మన దేవుళ్ళు ఇక్కడికి మనుషుల రూపంలో వచ్చేసారని చెప్పేసి బళ్ళు గీలులు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళు వీళ్ళని దేవుళ్ళుగా సిద్ధపడిపోయారు. అప్పుడు ఏం చేశారు అంటే, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో, నేను అంతా చదవను, 7 నుంచి 18 లోపల అది ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పేర్లు పెట్టారు, వాళ్ళ దేవుళ్ళు పేర్లు పెట్టేశారు. వాళ్ళకి బర్నబాకు దుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పెట్టి పట్టణముగా ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్డను పూదండలను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ప్లాన్ చేశాడు ఆయన పూజారి, బలి ఇప్పించాలి. ఎందుకంటే దేవుళ్ళకి వీళ్ళు వాళ్ళ దృష్టిలో. ఓకే, అపోస్తలుడైన బర్నబాయు పౌలుని ఈ సంగతిని విని, ఏ సంగతి, మమ్మల్ని వీళ్ళు దేవుళ్ళు చేసేశారు, వీళ్ళు మాకు బలులు అర్పించేస్తున్నారు, మమ్మల్ని పూజ చేస్తున్నారు వీళ్ళు అని తెలుసుకొని, ఇది జాగ్రత్త వినాల, తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, చదువమ్మా, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ గమనించాల్సిందంటే, వాళ్ళు ఏం చేశారండి, కమాన్ పొలమాలండి, పెద్ద పొలమాల ఫోటో తీసుకోవాలి, గజమాల క్రేన్తో వేస్తుంటారు కొంతమంది, తెలుసా? గజమాలని క్రేన్తో వేస్తుంటారు. ఓకే, అట్లా బిహేవ్ చేశారు వీళ్ళు. ఏమన్నారు, అరే నాయనా ఏం చేస్తున్నారు మీరు, మేము మీలాంటి మనుషులమే, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా తెలివి ఉందా మీకు అని. వాడు బట్టలు చించుకోవడం అంటే ఏంటో తెలుసా? కొత్త బట్టలు పుట్టించుకోవాలని కాదు. బట్టలు చించుకోవడం అంటే సీవియర్ ఏమంటారు దాన్ని, ప్రొటెస్ట్, తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్ ఏమంటారు, వ్యతిరేకించారు దాన్ని వాళ్ళు. చొక్కాలు చించుకోవడం అంటే ఆ రోజుల్లో అది తీవ్రమైన వ్యతిరేకని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. అదే పరిస్థితి ఇంకొక ఆయనకు వచ్చింది. చదువుదాం, అపోస్తల కార్యాలు వెనక చాప్టర్కి వెళ్దాం, 12వ అధ్యాయము 21 నుంచి చదువుదామండి. 21, 22, 23 ఈ 3 వచ్చిన చదువుదాం. దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఆమేన్. ఇక్కడ ఇంకొక ఆయన, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ వచ్చింది. ఈయన మాట్లాడుతుంటే, ఇది దైవ స్వరము మనుషుల స్వరము కాదు, విజిల్స్, చప్పట్లు. ఈ రోజుల్లో కూడా దైవ సేవకులను ఆ విధంగా ఎత్తేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం. హేరోదుని పొగిడి పెడుతున్నారు. ఇక్కడ చూడండి, హేరోదు
ఏం చేశాడో అని క్లియర్గా లేదు, కానీ ఏం చేసి ఉంటాడో లాస్ట్ వాక్యంలో మనకు అర్థమైపోతుంది. ఏం చేశాడంట ఆయన? దేవుని మహిమ పరచనందున. అంటే బహుశా నేను అనుకుంటున్నాను, బైబిల్లో రాయకపోయినా కూడా బహుశా నేను అనుకుంటున్నాను ఆయన దాన్ని స్వీకరించాడు. థ్యాంక్ యూ అంటే అర్థమైంది, అర్థం. ఎస్, ఇది దైవస్వరమే. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన వచ్చి నా దగ్గరికి, బ్రదర్ మీరు ఆ రోజు ప్రవచించిన ప్రవచనం నా జీవితంలో నెరవేరనిది, హల్లెలూయా అని ఏడ్చి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు నేను ఎప్పుడు ప్రవచించిన నాకు గుర్తు రావట్లా. నేను అన్నాను, నేను ఆ మాట చెప్తే ఏదైనా ఫీల్ అవుతాడేమో అనుకున్నా. కరెక్ట్ కదా, కొంచెం పోజు కొడితే బాగుంటుంది. కరెక్ట్ బ్రదర్, దేవుడు ఆ రోజు బయలుపరిచాడు అని చెప్పేసి ఒక ఇప్పుడు నాకు ఎందుకు మనస్కరించలా, నాకైతే గుర్తు రావట్లే. నేను అడిగాను, దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రవచించలేదు కానీ కొన్ని మాటలు మాట్లాడేవు, అది ఆ బిడ్డని టచ్ చేసినాయి, దాంట్లో నేనున్నే, ఆ మాట చెప్పు అన్నాడు. అంతే, లేకపోతే ఆయన దండోరేసేస్తాడు ప్రవక్తగా. ఇక మా ఇంటికి క్యూ కడతారు. నేను చెప్పాను, బ్రదర్ ఆ రోజు ఏదో చెప్పినట్టున్నాను, అంటే ప్రవచనం అని కాదు కానీ నాకు అనిపించింది కొన్ని విషయాలు చెప్పాను, అది ఏదో మిమ్మల్ని టచ్ చేసి ఉంటుంది, దేవుడు దాన్ని మీ జీవితంలో పనిచేయించుంటాడు, అంతవరకే, ప్రైజ్ ది లార్డ్. అయినా కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు బ్రదర్ అని చెప్పి వదిలేశా. అట్లా కాకుండా, ఎస్ బ్రదర్, ప్రవచన వరము దేవుడికి కలిగిన వారికి ఇవన్నీ వచ్చును అని అంటుంటుందండి. హేరోదు చేసిన పని అది, నాకు అర్థమైంది. అందుకనే దేవుణ్ణి ఘనపరచనందున అని ఉంది, మొత్తాడంట దేవుడు. చూడండి డిఫరెన్స్ చూడండి. అక్కడ పౌలు వాళ్ళు ఎలా చేశారు, ఇక్కడ హేరోదు ఎలా చేశాడు. పొగడ్తలు వస్తాయండి, మన జీవితంలో వస్తాయి. ఒక్కొక్కసారి పొగడ్తలు ఎందుకు వస్తాయి తెలుసా? మనకి ఒకసారి అప్రిషియేషన్ కావాలి కదా, అవసరం. మనిషికి ఎంకరేజ్మెంట్ కూడా అవసరం. ఇప్పుడు మేము మొన్న తణుకులో మినిస్ట్రీ చేసి వచ్చాము. మినిస్ట్రీ వచ్చేసి రైలు ఎక్కేసి వచ్చేస్తామా? అరే ఎందుకు వచ్చామని, దేవుడు ఎందుకు పంపించాడు, ఏదైనా జరిగిందా లేదా, ఆయన కార్యం ఏమైనా చేసామా లేదా మనం, అంతే కదా. ఒక మెకానిక్ వచ్చి ఏదో వస్తాడు, టీవీ మెకానిక్ ఏదో వచ్చేస్తాడు, వచ్చి వెళ్ళిపోతే వదిలేస్తాం మనం ఆయన అట్లా ఏం చేయకుండా వదిలేస్తామా? వాళ్ళ బాస్ కూడా అడుగుతాడు, ఏం చేసావురా ఏంద్రా అంటే. మెకానిక్ ఈ మధ్య ఒక మాట చెప్తున్నాడు, గుర్తుందా మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ ఏముంటుంది, పని అయిపోయింది అని ఉంటుంది, మనం దాన్ని కొట్టాలి, ఓకే కొట్టాలి. అది వచ్చినప్పుడే వాళ్ళు క్లియర్ అవుతారు, లేకపోతే బాస్ వదలడు పైన. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేను? మనకి అప్రిసియేషన్ కూడా కావాలి, ఎంకరేజ్మెంట్ కూడా కావాలి. ఒక్కొక్కసారి మేము మన మీటింగ్కి వెళ్తే రాత్రి అయిపోయింది, 2 గంటలు 3 గంటలకు వచ్చి పడుకున్నాము, నిద్ర పట్టలేదు సరిగా. సరే ఉదయం లేచాము, ఉదయం లేచి ఎవరైనా ఏమైనా మంచి కార్యం జరిగిందా అని ఎవరైనా చెప్తారంటే ఎవరు చెప్పట్లేదు. 8:30కో 9:30కో పాస్టర్ గారు కాల్ చేసి అన్నారు, సార్ ఇప్పుడే ఒక ఆయన కనపడ్డాడు నాకు, నేను కూడా ఇప్పుడే లేచి వస్తున్నాను బయటికి అన్నాడు. ఎవరండి వాళ్ళు, దుమ్ము దులిపేసిపోయారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇట్ గేవ్ సో మచ్ ఎంకరేజ్మెంట్. ఇంత దూరం నుంచి మేమందరం వెళ్ళి 2 నెలలుగా ప్రిపేర్ అయ్యి ప్రార్థనలు చేస్తూ దేవుడు మాత్రమే కనపరచబడాలి అని చెప్తూ వెళ్ళినప్పుడు ఒక ఎంకరేజింగ్ వర్డ్ మనకు దొరికినప్పుడు ఎంతో సంతోషం. నిన్న తెలిసిన న్యూస్, ఆయన చెప్పారు నిన్న కాల్ చేస్తే, ఒక వ్యక్తి ఈ మీటింగ్స్ అయిపోయినప్పటి నుంచి రెగ్యులర్గా చర్చ్కి వస్తున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. అది పనిగా వచ్చి చెప్పాడంట, అన్నా నేను ఈ రోజు నుంచి సంఘానికి రెగ్యులర్గా వస్తాను, నాతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక వ్యక్తి కూడా తీర్మానం తీసుకుంటున్నాడు తెలిసిందంటే ఆయనకి తిరిగి రావడానికి. నేను చెప్పాను, ఇంకా కార్యాలు దేవుడు చేస్తానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయింది, ఫైర్ స్టార్ట్ అయింది. సో ఎందుకు మనకి పొగడ్తలు ఒక్కొక్కసారి దేవుడు వినిపిస్తాడంటే కారణం ఏంటంటే, మనం కృంగినప్పుడు మనకు ఒక శభాషి అనేది అవసరం లేయడానికి. అంటే ఏదైనా జరుగుతుంటేనే కదా మనం ఒకసారి, మనకేదో కనపడదు, ఒక వస్తువు వెతుకుతూ ఉంటాం, ఏలు పెట్టి లేకపోతే ఇంకొక సూది పెట్టు ఏదో పెట్టి చేస్తూ ఉంటామండి. అది ఎక్కడ తగులుతుందో మనకు తెలియదు. మనకి బాగా చూసినప్పుడు ఎంకరేజ్మెంట్ వస్తుందా, కరెక్ట్గా తగులుకుని అలాగేద్దాం.
ఇది అంతే ఎంకరేజ్మెంట్. ఎందుకంటే మనకి ఏదైనా ఒక కన్ఫామ్డ్ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని బలపరచబడినప్పుడు ఎంకరేజ్మెంట్ పొందుతాం మనం. అందుకోసంగా ఒక్కొక్కసారి పొగడ్తలు అనేవి దేవుడు వినిపిస్తాడు. కానీ ఆ పొగడ్తలు చూసి మనం పొంగిపోకూడదు. దేవుని నామాన్ని మనము ఘనపరచాలి. ఓకే, లాస్ట్ వచనాలు చదువుకుందాము. 20 నిమిషాలు అయిందే లాస్ట్ అని చెప్పి నేను ఇప్పుడు వచ్చేసాం. నువ్వు దేవుడి నుంచి పొందితే మనిషి నుంచి కానీ ఏదైనా రివార్డు ఫలితం పొందితే దేవుడి నుంచి రాదండి. ఈ విషయంలో నీ మేలుని మనుషులు గుర్తించడం వేరు, ఆ గుర్తింపు కోసంగా నువ్వు చేయడం వేరు. ఆ డిఫరెన్స్ అర్థమైందండి. దేవుడు మనుషులను గుర్తించాలి అని చేయడం వేరు, నువ్వు చేసి దేవుడి కోసం చేసినప్పుడు మనుషులు దాన్ని గుర్తించి నిన్ను అప్రిషియేట్ చేయడం వేరు. దేవుడు ఉద్దేశాలు చూస్తుంటాడు, మర్చిపోకూడదు ఈ విషయం. మనం ఎప్పుడైతే మనుషులు పొగడ్తలు నీకు దొరుకుతాయో, మనుషులు పొగడ్తల కోసం నువ్వు చేసావో, దేవుడి నుంచి నీకు ఏమీ రాదు. బైబిల్ చెప్తుంది ఆ విషయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అలాగే 2వ వాక్యం చెప్పబడింది, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ చేయులాగునని ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అలాగే 5వ వాక్యంలో చెప్పబడి ఉంటుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలము ఆల్రెడీ పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 16లో ఉంటుంది, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనకి ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడన్నా మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు మనం అక్కడ ఆలోచిస్తాం, ఇప్పుడు నేను ఉపవాసం అని చెప్పడం పాపమా పుణ్యమా? మీరు చెప్పండి అమ్మా. అటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? చెప్పొచ్చా చెప్పకూడదా? నేను ఉపవాసం ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకని? మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా చూపించడానికి కాదు, వాళ్ళు బలవంతం చేస్తున్నారు కనుక. ఏమంటే దేవుడు ఉద్దేశాలు చూస్తాడు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ హృదయంతో చెప్తున్నామో దేవుడు చూస్తాడు. అబ్బా మధు బ్రదర్ 24 గంటలు ఉపవాసం చేస్తాడండి, 2 రోజులు ఉపవాసం చేస్తాడండి, 3 రోజులుగా ఉపవాసం చేస్తున్నా అనిపించుకోవాలని చెప్పకూడదు. నేను పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నా మహిమార్థం అంటే ఈ ఉపవాసాన్ని కొనసాగించాలి, నేను దేవుడికి చేసిన ఒడంబడికిది నేను కనుక నేను బ్రేక్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పేశా, అయ్యా ఈరోజు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఒక వ్యక్తికి చెప్పే చాలు. కాబట్టి ఇటువంటిది మనం జ్ఞానం కలిగి మనం ఇందులో ముందుకు వెళ్ళాలి. అలాగే యోహాను 5:41 ఉంటుంది, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. యేసుప్రభు చెప్పిన మాట ఇది. మనుషుల వలన ఏముంది అక్కడ? మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఐ రిసీవ్ నాట్ ఆనర్ ఫ్రమ్ మెన్. అదిగో, ఐ రిసీవ్ నాట్ ఆనర్ ఫ్రమ్ మెన్. నేను మనుషుల నుంచి గొప్పతనాన్ని కోరుకోవడం లేదు. ఇలా ఉండాలి. మన వాక్యం చెప్తుంది కదా, బైబిల్ చెప్తుంది కదా, యేసు ప్రభు కలిగిన ఈ మనస్సుని మీరు కలిగి ఉండండి. మనం ఎవరినైనా ఇమిటేట్ చేయాలంటే ఆ యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి మనుష్యుల నుంచి మెప్పు మనము కోరుకోవద్దు. ద మోర్ వీ సీక్ గాడ్స్ గ్లోరీ, ద మోర్ గాడ్స్ పవర్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్. మనము ఎంత ఎక్కువగా దేవుని నామం మాత్రమే ఘనపరచాలని ప్రయత్నిస్తామో అంత ఎక్కువగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది సత్యం. ఇది కాబట్టి విశ్వాసులము రక్షించబడినటువంటి మనమందరము కూడా ఏం చేయబద్దులమై ఉన్నాము? మేలు కార్యాలు చేయబద్దులమై ఉన్నాం. చెయ్యాలి. మనము మన నీతి కార్యాల వల్ల మనం రక్షించబడలేదు, కానీ నీతి కార్యాల కోసం రక్షించబడ్డాం. ఆ నీతి కార్యాలు ఎలా ఉండాలి? దేవుణ్ణి ఘనపరిచేటట్టు ఉండాలి.
దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటట్టు ఉండాలి. మనుష్యుల్ని మెప్పించడానికి కోసం కాదు, మనుష్యుల ఘనత వాళ్ళ పొగడ్తలు పొందడానికి కాదు. అయితే మనం నేర్చుకున్నాము, పొగడ్తలు అనేవి ఒక్కొక్కసారి వస్తాయి. అయితే వాటిని ఎలా మనం రిసీవ్ చేసుకుంటాము అనేది మన మీద ఆధారపడింది. అపోస్తలుల విషయం చూసాం మనం. వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు, ప్రొటెస్ట్ చేశారు, ఎదుర్కొన్నారు, దాన్ని కన్ఫెస్ చేశారు, మేము దేవుళ్ళు కాదని. అయితే హేరోదును చూసాం, ఆయన దేవుడిగా తను హెచ్చించుకున్నాడు. కాబట్టి మనం నీతి కార్యాలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కేవలము విశ్వాసం అని చెప్పుకుంటే కాదండి, మన నీతి కార్యాలు చెయ్యాలి. మనం ఆ నీతి కార్యాలు కూడా దేవుడు గుర్తించేటట్టుగా మనము చెయ్యాలి. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నువ్వేదైనా మేలు చేసినప్పుడు రహస్యమందు ఉన్న నీ తండ్రి మాత్రమే చూసేటట్టు చేయమన్నావు దేవా. మరి మేము రక్షించబడిన తర్వాత నీతి కార్యాలు చెయ్యాలని మీరు ఆజ్ఞాపించారు. అవి చేస్తున్నవి నీ నా మహిమార్థమై మేము చెయ్యాలని అయ్యా మీరు మమ్మల్ని ఆజ్ఞాపించారు. అటువంటి కృప దయచేయండి. కేవలము దేవుని నమ్మి తండ్రి గమ్మును కూర్చోవడం కాదు, కానీ నిన్ను నమ్మి మరి మేలు చేయండి అని ఉంది. కాబట్టి నిన్ను విశ్వసించి నిన్ను ఘనపరచడానికి మేము మేలు చేయాలి ప్రభువా. అటువంటి హృదయం మాకు దయచేయండి. మనుషుల మెప్పు కోరుకోని హృదయం మాకు దయచేయండి. రహస్యమందున్న నీ ఆశీర్వాదాన్ని గమనించేలా, నీ మెప్పుని మేము కోరుకునేలా మాకు సహాయం చేయండి, నడిపించండి. అటువంటి మనసు మా అందరికీ కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.